48 గంటల్లో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుంది అని భారతీయ జనతా పార్టీ అంటుంటే దమ్ముంటే మా ప్రభుత్వాన్ని టచ్ చేయండి అన్నది కాంగ్రెస్ పార్టీ అంటున్నటువంటి మాట. 6 మంత్రులు మాతో టచ్లో ఉన్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటుంటే బీజేపీ విధానం ఏంటో బయటపడింది అన్నది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి కౌంటర్. ఈ ఇష్యూ మీదే ప్రధానంగా చర్చ సాగుతోంది వీకెండ్ అవర్లో. రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్న చర్చదే 6 ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అన్న అంశంతో పాటుగా అండర్ కరెంట్గా ఉన్నటువంటి మరొక అంశం, ఒక్కొక్క మంత్రి దగ్గర ఒక 10 మందో 12 మందో ఎమ్మెల్యేలు క్యాంప్ అయి ఉన్నారు కాబట్టి ఒక 2-3 లాక్కుంటే మనకి ఈ ప్రభుత్వం కథమైపోతుంది అన్నది బీజేపీకి ఉన్నటువంటి ధీమానా. మంత్రులు టచ్ లో ఉన్నారు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి రాకేష్ రెడ్డి మీ నాయకులే అన్నటువంటి ధర్మయుద్ధమే చేస్తుంది. ఒక నిమిషం మురళి గారు, మీరు ఒకటి మాట్లాడుతున్నారు, తను ఇంకోటి మాట్లాడుతున్నాడు. అసలు తను చెప్పింది మీరు ఫాలో అయినట్లేరు. మార్నింగ్ బీజేపీ వాళ్ళు మాట్లాడినారు ఆ విషయం గురించి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎట్లాంటి వాళ్ళు అంటే తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఐటీ శాఖ మంత్రి అంటే మొన్నటి వరకు కేటీఆర్ నిర్వహించినటువంటి శాఖ ఒక చిత్తు కాగితంలాగా రాసి రాజీనామా పత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది జాతీయ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేసేసి మంత్రి పదవి నుంచి తొలగి కాంగ్రెస్ పార్టీ పైన ఇంకా ఇతర తెలంగాణ సమాజంలో ఉన్న వివిధ సెక్షన్స్ పైన ఒత్తిడి తీసుకోవాలనే ఉద్దేశంతోన తను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం తీసుకోవడం లోపల ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఈ విధంగా ప్రచారాలు చేయడం, ఈ విధంగా మాట్లాడడం అనేది తప్పు. నిజంగా నేను డిమాండ్ చేస్తున్నాను, మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా మంత్రులు కానీ ఇంకోరు కానీ బీజేపీ వాళ్ళను డిక్లేర్ చేయమని చెప్తున్నా. ఎవరెవరు మీతో టచ్లో ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పు, నేను ఇమ్మీడియట్లీ ఇప్పుడే ఫోన్ చేసి ఇదే స్టూడియోకి పిలిపిస్తా. నీకు ఏ సందర్భంలో చెప్పారు, నీకు ఎప్పుడు కలుస్తామని చెప్పారు, ఎప్పుడు బీజేపీలో కలుస్తామని చెప్పారు, ఎప్పుడు పడగొడతామని చెప్పారు, మీరు చెప్పాలి. మీరు చెప్పాలి. మొదలు పెట్టినే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే మాకు బీజేపీ ఎమ్మెల్యే టచ్లో చెప్పాను. కోమటిరెడ్డి వెంకట రమణ్ అన్న రమణ్ సీనియర్ మంత్రి అన్నావు కదా, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నావు కదా, నైతిక విలువలు రాజకీయ చెప్పిండా తెలంగాణ మంత్రి పదవినే గడ్డిపచ్చలాగా రాజీనామా ఇప్పుడు దాని మీద ఆంధ్రప్రదేశ్ లో ఐటీ శాఖ మంత్రికి వెంకటరెడ్డి మీదనే స్పందించి ఉట్టి మాటలు అవి ఆయన ఎప్పుడు అనలేదు చేయలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడుగా ఈ విషయం మాట్లాడలేదు. ఆయనకు రాజకీయాల్లో మంత్రి పదవి అంటే కూడా చిత్తు కాగితంతో సమానము. అలాంటి వ్యక్తి చరిత్ర చెప్తుంది, అది చరిత్ర చెప్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ శాఖ మంత్రికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు? అదే విధంగా గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనను ఎమ్మెల్యేగా కూడా ఆయనను అనర్హత వేసి ఆయనను శాసనసభ నుంచి గెంటేసిండు కేసీఆర్. అలాంటి చరిత్ర కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉంది. మీరు చెప్పండి, గతంలో ఎప్పుడైనా విన్నారా? రామన్న మహేశ్వర్ రెడ్డి కామెంట్ గురించి అడుగుతున్నారు. మహేశ్వర్ రెడ్డి కౌంటర్ రిటర్న్ కౌంటర్ టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏది చెప్పినా సాక్ష్యాధారాలతో చెప్పాలి. ఆయన ఐటీ శాఖ మంత్రికి రాజీనామా చేసిండు, చేయలేదా? ఆయన శాసనసభ తెలంగాణ శాసనసభ ఎవరికి అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాబట్టి అలాంటి కోమటిరెడ్డి మీరు అబద్ధాలు ప్రచారం చేస్తే తెలంగాణ సమాజం హర్షించగల విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. హిందువులను చంపుతారు. చెంగిచెర్ల సంఘటన సాక్ష్యం. అది సంఘటనలు 100 రోజుల సున్నితమైన అంశాల గురించి బహిరంగంగా చర్చించడం కంటే కూడా ఆ ఇష్యూస్ ని సెన్సిటివ్ గానే హ్యాండిల్ చేయాలి. సావడం గురించి అది ఏ మతమైనా సరే, అది ఏ మతమైనా సరే మతాల్ని రాజకీయాల్లోకి రావద్దు. మతాల్ని రాజకీయాల్లోకి రావద్దు. ప్రభుత్వం ధైర్యం చెప్పొద్దా? ఆ కార్యక్రమం ధైర్యం చెప్పొద్దా? పోలీసు అధికారులు ధైర్యం చెప్పొద్దా? అధికారంలో ఉన్న ప్రభుత్వం బాధితులకు ఎస్టీలను ఇయ్యరా?
దాన్ని ఓపెన్ గా చర్చించడం కంటే కూడా ఆ సమస్యకి మేము అదే శాంతియుత పరిష్కారం లభించాలా, మేము రెండు వర్గాలు 5 సంవత్సరాలు ధర్మ పోరాటం చేస్తాము. దాన్ని ఇష్యూ చేద్దామా? ప్రజల సమస్యల మీద కాదు కదా, ఒకటి ఒక నిమిషం, మురళి గారు, చర్చ. మురళి గారు, చర్చ. 5 ఈ రోజు సంవత్సరాలు, రాకేష్ గారు ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అని చెప్పి, బీజేపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు కాబట్టి అని చెప్పి మీరు అంటున్నారు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగంగా వచ్చి ఆ మాట అన్నాడా లేదా అంటే అనలేదు అని రామ్మోహన్ రెడ్డి గారు మాట. అది మాకు ఇప్పుడు చర్చ అంతా దాని మీదండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదాని మీద మహేశ్వర్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అది చెప్పాలి. ఎవరితో అన్నాడో ఆ ఎమ్మెల్యేలు మాట్లాడాలి. మహేశ్వర్ రెడ్డి మాట్లాడిందో బీజేపీ ఎమ్మెల్యేతో ఎవరితో మాట్లాడిందో మురళి గారు స్పష్టంగా చెప్తున్నారు. మురళి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మురళి గారు ఒక్క నిమిషం మీరు ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్న మాట నిజం కదా? వాళ్ళు మా కడపలకు వచ్చి మాకు అభివృద్ధి కావాలంటే మేము ఆహ్వానిస్తాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారంటున్నారు కదా, ఆ ఎమ్మెల్యేతో మాట్లాడిండు, ఆ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి స్పందన మీదనే స్పందించిండు మహేశ్వర్ రెడ్డి. స్పందన ఏ ఎమ్మెల్యేతో మాట్లాడిండు? ఆ ఎమ్మెల్యే పేరు చెప్పు, పేరు చెప్పు. ఎమ్మెల్యేతో మాట్లాడిండు ప్రభాకర్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వరకు ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఒక 10 మందో 12 మందో ఎమ్మెల్యేలను ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టుకున్నారు అనేటువంటి ఒక చర్చ ఆల్రెడీ జరుగుతోంది. ఇది బీజేపీకి ఒక అడ్వాంటేజ్ పొజిషన్గా తీసుకుని దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అని చెప్పి అనుకోవాలా ఈ మొత్తం ఎపిసోడ్? అంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు జరిగినాయి మురళి గారు. మనం చూసినాం కూడా, మహారాష్ట్రలో ఏం జరిగింది అనేటువంటిది చూసినాం, శివసేన ఎట్లా స్ప్లిట్ అయింది అనేటువంటి చూసినాం, బీజేపీ పరోక్షంగా ఏ విధంగా శివసేనలో ఉన్న స్ప్లిట్ గ్రూప్కు సహకారం చేసి అక్కడ అధికారంలో తీసుకొచ్చింది చూసినాం. ఈ దేశంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఒక తెలంగాణ రేపు దానికి ప్రత్యేకమని నేను ఏమనుకోను. కానీ ఒక్కసారి మీరు కెమెరా ఆపి మీరే పెన్ను పెట్టి పేపర్ మీద రాస్తే ఏ ఎమ్మెల్యే వెనుక ఏ పెద్ద నాయకుడు వెనుక ఎంతమంది ఉన్నారు అనేటువంటిది మనం టకటక రాసుకోవచ్చు. తీరా చూస్తే రేవంత్ రెడ్డి గారి వెనుక మళ్ళీ చూసరికి 4-5 మిగిలేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ భయం నుంచి ఇవన్నీ కూడా ఉత్పన్నమై నేను గేట్లు ఓపెన్ చేస్తున్నాను కాబట్టి మీరు వాళ్ళందరూ వస్తారు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇది ఎవరో బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారు ఇవాళ కొత్తగానే వచ్చు, కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 7వ తారీఖు నాడు కూడా బహుశా తను ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజు నుంచే కాంగ్రెస్ పార్టీలో అనైక్యత కనిపిస్తూ ఉంది. మాకు సరైన పోర్ట్ఫోలియో రాలేదనిపిస్తూ ఉంది. కొందరైతే అసంతృప్తితోటి ఈయనను ముఖ్యమంత్రిగా మేము చూడలేకపోతున్నాం అంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఇప్పటికీ వాళ్ళు పక్కన కూర్చుంటే కూడా అయిష్టంగా కూర్చుంటున్నటువంటి సీనియర్ మంత్రులు ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నారు. మీరు ఒకసారి ఫ్రేమ్లో 4-5 మంత్రులు ముఖ్యమంత్రి గారితో కూర్చున్నప్పుడు ఉన్నటువంటి సందర్భం చూస్తే చాలా అయిష్టంగా ఒక తలకాయ ఒక ఆయన ఇటు పెడుతున్నాడు, ఇంకో ఆయన తలకాయ ఇటు పెడుతున్నాడు. ఇటువంటి అనైక్యత కాంగ్రెస్లో ఉంది మురళి గారు. ఇవాళ దీన్ని ఎక్కడిదక్కడ అజ్జేయాల్సినటువంటి పరిస్థితి వేరే పార్టీలకు లేదు. సరే, భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్ మీద కన్ను ఉంటే, ముఖ్యంగా తెలంగాణ మీద కన్ను ఉంటే వాళ్ళు ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారి నోటి నుంచి అలా మాట చెప్పించుంటే నేనేం చేయలేదు. నేను అందుకే అంటున్నాను, నేను అనండి. కానీ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి చరిత్ర ఈ దేశం మొత్తంలో కొన్ని ప్రభుత్వాలను కూలగొట్టింది అయితే మనకు కనిపించింది. ఆ స్ట్రాంగ్ ఆ ఎమ్మెల్యే గారికి కనిపించవచ్చు. మా నాయకత్వానికి ఉన్నటువంటి స్ట్రెంత్ అది కాబట్టి ఈడ కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు, ఇంత లుకలుకులున్న పార్టీని కూలగొట్టడం పెద్ద ఇష్యూ అని ఆలోచన చేసి ఆ మాట అని ఉంటాడని నేను అనుకుంటున్నాను.